హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేను పిక్సార్ట్ నుంచి మనం ఒక హీరో ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. ముందుగా మనకు బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మన హీరో ఫోటోని కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అది మనం నీట్గా యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి కట్గా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అలా నీట్గా యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు పేస్ట్ చేసుకోండి. ఒకసారి యాడ్ ఇమేజ్లోకి పేస్ట్ అవ్వకపోతే మీరు డ్రా ఆప్షన్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నా రీసెంట్ వీడియోస్ చూడండి, అవి ఎలా చేసామో మీకు అర్థమవుతుంది. అలా మనం ఎరేజర్ టూల్ యూస్ చేసుకుని దానిలో బగ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ చేసుకుని నీట్గా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో కొద్ది లెంతీగా ఉంటుంది. సో మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ చూసి అర్థం చేసుకోండి వీడియోని. సో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. హెచ్డి ఇమేజ్ ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలా మనం హీరో ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న తర్వాత మన ఇమేజ్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి గుమ్మున అవుతుంది, అది ఒకసారిగా అవ్వదు కటింగ్ అనేది. అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత డ్రా ఇమేజ్లోకి వెళ్ళండి. ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటీ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని మీద మీకు ఇమేజ్ డ్రాగ్ చేసుకోండి. ఎంటీ లేయర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటీ లేయర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఇమేజ్ని దాని మీదకి నీట్గా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేయడం వల్ల ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కట్ చేసుకోవడం ఎలాగో నా రీసెంట్ వీడియోస్లో చెప్పాను, అది చూడండి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ తర్వాత మనం ఇమేజ్ని డాజిట్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డాజిట్ బాగా యూజ్ అవుతుంది, ఇది ఎఫెక్ట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెట్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్, కావాలంటే బ్రైట్నెస్, సాచురేషన్ అవి పెంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను. తర్వాత మీరు స్నాప్సీడ్లోకి వెళ్ళి ఇమేజెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. స్నాప్సీడ్లో ఇమేజ్ ఓపెన్ చేసుకొని దాన్ని మనం టూల్స్లోకి వెళ్ళి నీట్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే టూల్స్లోకి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ అని, ఎంబెరెన్స్, హైలైట్స్ అవన్నీ పెంచుకోండి ఫ్రెండ్స్. అవి పెంచుకోవడం వల్ల మనకి ఇమేజ్ బాగా కనిపిస్తుంది. తర్వాత కింద పోర్ట్రేట్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి మనం ఫేస్ అనేది థిక్గా కనిపించడం కోసం చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ పోర్ట్రేట్ టూల్. తర్వాత మనం పోర్ట్రేట్ తర్వాత పైన ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, ఫోర్త్ ప్లేస్లో టాప్కి తర్వాత పైది టెంపరేచర్ ఫ్రెండ్స్. దాన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. అది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే దాని ద్వారా మన ఇమేజ్ బ్లూ కలర్ ఎఫెక్ట్ అనేది పెంచుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ దానిలోకి వెళ్ళి టెంపరేచర్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే పింక్లోకి వెళ్ళి పింక్ కలర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. తర్వాత సేవ్ చేసుకుని తర్వాత కర్వ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కర్వ్స్ అనడం వల్ల మనకి బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెంచుతున్నాను. తర్వాత బ్లర్ టూల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లర్ టూల్ అది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లర్ అనేది మన ఇమేజ్ తప్ప మిగతా చేసుకోండి. అది మనం తర్వాత మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి అది మనం కరెక్ట్గా కావాల్సిన ఏరియాలో చేసుకోవచ్చు. ప్రజెంట్ బ్లర్ అలా చేసుకోండి. తర్వాత ఎడిట్లోకి వెళ్ళి మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మొత్తం ఎరేజర్ టూల్తో మనం నీట్గా చెరుపుకోవచ్చు. అలా చెరుపుకోవడం వల్ల మనకు చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ స్నాప్సీడ్లో. ఇంకా మనం ఎన్నో ఫొటోస్ అనేవి చేయడం జరిగింది మా ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజెస్ అనేవి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎలా చేసామనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలా మనం ఎరేజర్ టూల్తో చెరుపుకొని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఇమేజ్ చాలా నీట్గా క్వాలిటీగా కనిపిస్తుంది. తర్వాత వింటేజ్లోకి వెళ్ళి ఒకవేళ ఇమేజ్ అనేది సెట్ అవ్వకపోతే వింటేజ్లో కూడా చేసుకోవచ్చు, కరెక్ట్గా యాడ్ అవ్వడం కోసం. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈజీగా. వింటేజ్ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా బాగుంటుంది ఇమేజ్ అనేది. అలా చేసుకున్న తర్వాత లైట్రూమ్లోకి యాడ్ చేసుకోవడం ఫ్రెండ్స్. లైట్రూమ్ అడాబ్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో మా వీడియోస్ అనేవి చెప్పడం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వీడియోని చూడండి. ఇంకా ఎన్నో ఇమేజెస్ చేశాను ఫ్రెండ్స్, మీరు చూడండి. పిక్సార్ట్ ట్యుటోరియల్స్ ఇవన్నీ మీకోసం ప్లేలిస్ట్లో ఉంటాయి, అందులో చూడండి. పిక్సార్ట్కి సంబంధించినవన్నీ
తర్వాత మన కాంట్రాస్ట్ హైలైట్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవడమే. అవి క్లియర్గా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. మీ తగ్గట్టు ఇమేజ్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు యూస్ చేసుకోండి. తర్వాత ప్రొఫైల్స్లోకి వెళ్ళి మనం నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకోవడమే. చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్ సిస్టంలో ఫోటోషాప్లో ఉన్న ఫిల్టర్సే ఇందులోనే ఉన్నాయి. సో మీరు ఈ ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కూడా, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా మనం తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయ్యింది మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకున్నా. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్, సీ యూ.